Yes, hello friends, welcome back to Rohit's analysis. This session lo we are going to discuss about the MSME policy of Telangana government 2024 lo vachina last 3-4 days back manaku vachina MSME policy edaitundo aa MSME policy gurinchi discuss cheddam. So manaku andariki telusu that last government edaitundo last government chaala policies ni తీసుకొని రావడం జరిగింది, right? Beginning from 2014 నుంచి చూసినట్లయితే లాస్ట్ గవర్నమెంట్ మనకు ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 2014 ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఐసీటీ పాలసీ వచ్చింది, ఐసీటీ పాలసీ 2.0 అనేది రావడం జరిగింది, ఓపెన్ డేటా పాలసీ రావడం జరిగింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అనేది రావడం జరిగింది, అండ్ క్లౌడ్ పాలసీ రావడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ పాలసీస్ని మనకు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతుందో లాస్ట్ గవర్నమెంట్ని తీసుకొని రావడం జరిగింది. లైక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతుందో టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసుకొని రావడం జరిగింది. నౌ మనకు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతుందో we exactly don't know what is the importance of the policies which are brought by the erstwhile government. ఇంతకు క్రితం ఉన్న గవర్నమెంట్ ఏవైతే పాలసీస్ తీసుకొచ్చిందో వాటిలో నుండి క్వశ్చన్స్ అడగరా అనేది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట. సో కానీ 2-3 డేస్ బ్యాక్ మనకు రిలీజ్ అయిన ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ 2024 ఏదైతే ఉందో రీసెంట్ ప్రజెంట్ వర్కింగ్ ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ 2024. ఖచ్చితంగా మనము క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ పాలసీలో నుండి. ఐ థింక్ ఇప్పటి నుండి పాలసీస్ అనేవి కాన్స్టాంట్గా వస్తూనే ఉంటాయి, రైట్? అంటే ఈ గవర్నమెంట్ ఏదైతుందో ఈ గవర్నమెంట్ తన పాలసీస్ని తీసుకొని వస్తుంది అండ్ కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏవైతున్నాయో దోస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మనం వాట్ ఆర్ వి డిస్కసింగ్ అబౌట్? We are discussing about the MSME policy of 2024, right? So you can see the image over here. I request all of you to download the document some around ఒక 32 pages మనకు డాక్యుమెంట్ కనిపిస్తూ ఉంది. I request all of you please download, and 32 pages లో ప్రతి ఒక్క పేజ్ కూడా ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ అవ్వదు. దేర్ ఆర్ సమ్ మేజర్ పాయింట్స్ ఏవైతే అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో మనల్ని డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళు అరే రేపు ఎగ్జామ్స్లో పిల్లలకి క్వశ్చన్స్ వస్తాయి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూతో తయారు చేయరు, అవునా కదా? కాబట్టి మనకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాదు. సో మనం మాత్రం ఇక్కడ మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే చదువుతున్నాం కాబట్టి ఫర్ అస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ టుక్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది కమింగ్ ఎగ్జామినేషన్స్, పర్టికులర్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎంఎస్ఎంఈ అని అంటున్నాం. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంఎస్ఎంఈ మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ తెలవాలి, రైట్? సో వాట్ ఆర్ దోస్ బేసిక్ పాయింట్స్ గonna be? ఫస్ట్ ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? సో ఎవరికైతే తెలుసో చిన్న పాయింట్స్ కూడా ఎందుకు మాట్లాడుతున్నారో అనుకోవద్దు. ఎవ్రీ పాయింట్ ఈజ్ అ వ్యాలిడ్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్, రైట్? సో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే we are talking only about micro, small and medium enterprises. We are not talking about large enterprises. మనం లార్జ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడట్లేదు, కేవలం ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఎకానమీ, వాట్ ఎవర్ ద ఎకానమీ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ మే బి, ఎంఎస్ఎంఈస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఎంఎస్ఎంఈసే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వచ్చే మోస్ట్ ఆఫ్ ద అవుట్పుట్లో ఎంఎస్ఎంఈ సెక్టర్ యొక్క రోలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా ఎంఎస్ఎంఈ యొక్క గ్రేటర్ కాంట్రిబ్యూషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ది ఎంఎస్ఎంఈస్ ఫర్ ది గవర్నమెంట్. సో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీ ఆఫ్ 2024. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈస్ యాక్ట్ మన దేశంలో ఏ సంవత్సరంలో వచ్చిందనేది నా ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. సో 2 minutes టైం తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 2 minutes తర్వాత నేనే చెప్తా. తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు తెలవాలి, రైట్? సో మనకేముంది? ఇయర్ 2006లో 2006 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 2006 వీ గాట్ ఎంఎస్ఎంఈ యాక్ట్. ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది మనకు ఏ ఇయర్లో వచ్చిందంటే 2006 సంవత్సరంలో మనకు ఎంఎస్ఎంఈ యాక్ట్ అనేది రావడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, when we look at the classification అనేది 2020 కంటే ముందు వేరేలా ఉండే, ఓకేనా? ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ వాజ్ డిఫరెంట్ ప్రియర్ టు ది 2020 కంటే ముందు ఏ విధంగా ఉండేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సపరేట్ క్లాసిఫికేషన్ అండ్ సర్వీసెస్ సెక్టార్కి సపరేట్ క్లాసిఫికేషన్ కనిపిస్తూ ఉండే. కానీ ఆఫ్టర్ 2020 కోవిడ్ తర్వాత నుండి ఏం జరిగిందంటే ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రివైజ్డ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కలిపి మనం క్లాసిఫై చేస్తూ ఉన్నాం, రైట్? హౌ వి ఆర్ క్లాసిఫైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ని కలిపి 2020 కంటే
ముందు ఎలా ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్ అండ్ సర్వీసెస్ సెక్టర్ సపరేట్గా ఉండే. బట్ 2020 తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ని కలిపి ఒకవేళ మన క్యాపిటల్ కనుక 1 crore కంటే తక్కువ అయి ఉండి మన ఇన్వెస్ట్మెంట్ కనుక 5 crores కంటే తక్కువ అయి ఉంటే వి కాల్ సచ్ ఇండస్ట్రీ యాజ్ ఎ మైక్రో ఎంటర్ప్రైజ్. వాట్ వి కాల్ ఇట్ యాజ్? వి కాల్ ఇట్ యాజ్ ఎ మైక్రో ఎంటర్ప్రైజ్. లేదా మన క్యాపిటల్ కనుక 10 crores కంటే తక్కువ అయి ఉండి మన టర్న్ ఓవర్ కనుక 50 crores కంటే తక్కువ అయి ఉన్నట్లయితే దెన్ వి కాల్ సచ్ ఎంటర్ప్రైజ్ యాజ్ ఎ స్మాల్ ఎంటర్ప్రైజ్. వాట్ వి కాల్ ఇట్ యాజ్? వి కాల్ ఇట్ యాజ్ ఎ స్మాల్ ఎంటర్ప్రైజ్. లేదా మన క్యాపిటల్ కనుక 50 crores అయి ఉండి మన క్యాపిటల్ కనుక 50 crores అయి ఉండి మన టర్న్ ఓవర్ కనుక 250 crores అయి ఉన్నట్లయితే వీ కాల్ ఇట్ యాజ్ ఏ మీడియం ఎంటర్ప్రైజ్. ఇంకా 250 crores కంటే పైన ఉన్నట్లయితే దట్ వీ కాల్ ఇట్ యాజ్ లార్జ్ ఇండస్ట్రీస్ లేదా మెగా ఇండస్ట్రీస్ అని అనడం జరుగుతుంది. సో ఈ క్లాసిఫికేషన్స్ని కొన్ని సార్లు కొన్ని చోట్ల డిఫరెంట్గా ఇక్కడ 20 crores అండ్ 100 crores కూడా కొన్ని ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అఫీషియల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, అఫీషియల్ డేటా ఓపెన్ చేయండి, దేర్ యూ విల్ ఫైండ్ 50 and 250 crores ఫర్ ది మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎంఎస్ఎంఈ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంఎస్ఎంఈస్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు లెట్ us go into the document and I'm saying to you, I want to tell one thing to you. నేను నా ఇష్టమైనట్టు డాక్యుమెంట్ని చేంజ్ చేసుకోవడం కాదు. డాక్యుమెంట్ ఏ ఫ్లోలోనైతే ఉందో, డాక్యుమెంట్ మనకి గవర్నమెంట్ ఏ విధంగా నేను ఇచ్చిందో అదే ఫ్లోలో వీఆర్ గోయింగ్ టు గో విత్ ది డాక్యుమెంట్. అంటే ఫస్ట్ పేజ్లో ఏముంది, సెకండ్ పేజ్లో ఏముంది, దేని తర్వాత ఏముంది. సో వీఆర్ గోయింగ్ టు గో ఇన్ ది సేమ్ ప్యాటర్న్. వీఆర్ నాట్ గోయింగ్ టు అడాప్ట్ అవర్ ఓన్ ప్యాటర్న్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీరు కనుక ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్ అగైన్ మీకు మళ్ళీ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇన్ తెలంగాణ ఈజ్ హైలీ రెసిలియంట్ అండ్ హ్యాస్ షోన్ సిగ్నిఫికెంట్ గ్రోత్. సో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతుందో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇన్ పర్టికులర్ టు తెలంగాణ ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇంకొంచెం దాని మీద ఎఫర్ట్ పెట్టినట్లయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది రావచ్చు. సో దాని గురించే గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎంఎస్ఎంఈ మీద ఫోకస్ చేయడానికి రెడీగా ఉంది. సో యూ కెన్ సీ హియర్ దట్ సిన్స్ 2014 MSMEs in Telangana have shown a positive trend. And ఇక్కడ చూసినట్లయితే TG IPAS పోర్టల్ ప్రకారం ఎంత పర్సెంట్ గ్రోత్ కనిపిస్తుంది యాన్యువల్లీ అంటే 11 to 15% ఆఫ్ ద గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకు ఇయర్ ఆన్ ఇయర్లో మనకు 11 to 15% ఆఫ్ ద గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్సే రాబోతూ ఉన్నాయి. సో ఫ్రమ్ దిస్ డాక్యుమెంట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ క్వశ్చన్స్ లైక్ దిస్. అంటే మన టీజీ ఐపాస్ ప్రకారం ఎంత పర్సెంట్ గ్రోత్ అనేది మనకు ఎంఎస్ఎంఈస్ చూపిస్తూ ఉంది యాన్యువల్లీ అంటే 11 to 15% అనేది మన ఆన్సర్ ఉండాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో MSMEs have seen a rise in average investment. Average investment ఎంత ఉండే? Average investment was 1 crore in the year 2018. In the year 2018, the average investment on MSMEs in Telangana was 1 crore, but it has increased to 2.15 crores in 2022. 1 crore నుంచి 2.15 crores కు రావడం జరిగింది. అంటే 2,15,00,000కు రావడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్, రైట్? సో 1 కోటి నుంచి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1 కోటి నుంచి ఎంత వరకు పోయింది? 2.15 crores కి పోవడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అండ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ది ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇన్ తెలంగాణ ఈజ్ క్వైట్ గుడ్, రైట్? సో తర్వాత చూడండి, హైలీ ఎంకరేజింగ్ సోషల్ అండ్ జెండర్ డైవర్సిటీ అమాంగ్ ఎంఎస్ఎంఈ ఓనర్స్ ఈజ్ విజిబుల్. అంటే మనకు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కనిపిస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం మెన్ ఆంటర్ప్రినర్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే జెండర్ డైవర్సిటీ అనేది కూడా మనకు ఎంఎస్ఎంఈలో చాలా వరకు కనిపిస్తూ ఉంది. అంటే మార్కెట్ మొత్తం మేల్ ఆంటర్ప్రినర్సే తోనే డామినేట్ అయిపోయి ఉండకుండా ఫీమేల్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ కూడా మనకు మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. Right. So look at here, the government is committed to engendering inclusive and sustainable growth for the MSMEs in Telangana. ఇక్కడ చూసినట్లయితే MSME policy is designed to achieve what అంటే to inclusive and diverse employment. Everybody should be getting employment from this MSME policy. MSME policy యొక్క టార్గెట్ మనకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంక్లూసివ్ అండ్ డైవర్స్ ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ఈక్విటబుల్ గ్రోత్ రావాలి, స్కేల్ బేస్డ్ గ్రాడ్యుయేషన్ రావాలి, టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి
అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ప్రొడక్టివిటీ షుడ్ ఇంప్రూవ్, దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి, ఎంఎస్ఎంఈస్ యొక్క టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి, వాళ్ళ స్కేల్ అనేది పెరగాలి. ఈక్విటబుల్ గ్రోత్ అంటే ప్రతి ఒక్కరు ఈక్వల్గా గ్రోత్ అవ్వాలి. తర్వాత డైవర్స్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. మెన్ ఉమెన్ ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఎంఎస్ఎంఈ పాలసీ అనేది వీటిని అచీవ్ చేయడానికి తయారు చేయడం జరిగింది. సో దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ హియర్ యాజ్ వెల్, right? Exam lo you may get a question in the form of statements. In the form of statements you may get a question saying that so MSME policy is designed to achieve one among the following అని ఇందులో నుంచి ఏదో ఒక పాయింట్ ఇవ్వచ్చు. లేదా ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నదో దాంట్లో నుండి కానిది ఏది అని క్వశ్చన్ అడిగి మళ్ళీ వీటన్నిటిని తీసుకొని రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనకు క్లారిటీ ఉండాలి. సో దిస్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు అంత ఓపిక ఉంటే ప్లీజ్ ఆపి ఒకసారి చదవండి లేదా రాసుకోవడానికి ట్రై చేయండి. సో త్రూ దిస్ పాలసీ ది గవర్నమెంట్ హ్యాస్ సెట్ అవుట్ టు అచీవ్ స్పెసిఫిక్ అవుట్కమ్స్ along with outlining indicators to measure progress. Obviously the government hopes to develop inclusive business, what inclusive businesses that create opportunities for all regardless of identity. అంటే ఇంక్లూసివ్ బిజినెసెస్ని తయారు చేయాలి సార్. ఆ బిజినెసెస్ వల్ల ప్రతి ఒక్కరికి జాబ్స్ రావాలి, ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి. అంటే ఎవ్రీబడి షుడ్ బి ఇంక్లూడెడ్. మీరు బయట వాళ్ళు లేదా మీరు మా రాష్ట్రం వాళ్ళు కాదు, లేదా మీరు ఇట్లా ఉమెన్ కాబట్టి జాబ్స్ ఇవ్వం, మీరు మెన్ కాబట్టి జాబ్స్ ఇవ్వం, మీరు ట్రాన్స్జెండర్స్ కాబట్టి జాబ్స్ ఇవ్వం, ఇట్లాంటివి ఉండకూడదు సార్. ఎవ్రీబడి షుడ్ గెట్ జాబ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఐడెంటిటీ. Integrate technology to usher in the era of Industry 4.0. Sir, this is a fourth industrial revolution, sir. Currently fourth industrial revolution అనేది జరుగుతుంది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది కూడా మన హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది సార్, మీకు అది తెలుసు అవునా కదా. సో ఇంత ఫోర్త్ ఇండస్ట్రియల్ జనరేషన్లో కూడా మనము ఇట్లా డైవర్సిటీస్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఐడెంటిటీ జాబ్స్ క్రియేట్ చేయకుండా, జాబ్స్ ఇవ్వకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ఆన్ దిస్ మన ఎంఎస్ఎంఈ పాలసీ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉంది. ఓకేనా, ఆపర్చునిటీస్ని పెంచుదాం అంటుంది సార్. ఆపర్చునిటీస్ని పెంచాలి, కొత్త కొత్త బిజినెసెస్ని తీసుకురావాలి అని చెప్పేసి మన ఎంఎస్ఎంఈ పాలసీ చెప్తా ఉంది. రైట్, 6 థ్రస్ట్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సార్ ఇక్కడ థ్రస్ట్ ఏరియాస్ అనైనా రావచ్చు, కాన్స్ట్రెంట్స్ అనైనా రావచ్చు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే మన ఎంఎస్ఎంఈస్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్లస్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉన్న ప్లేస్ అండ్ మన ఎంఎస్ఎంఈస్ ల్యాక్ అయ్యే ప్లేస్ కూడా ఈ 6 పాయింట్స్. ఎంఎస్ఎంఈస్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉన్న ప్లేస్ ఏంటిది, ఈ 6 పాయింట్స్. అండ్ అదే ఎంఎస్ఎంఈస్ కన్స్టెంట్స్ అంటే అది ల్యాక్ అవుతుంది. ఈ పాయింట్స్ మీద ఇఫ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దీస్ పాయింట్స్ అవర్ ఎంఎస్ఎంఈస్ ఆర్ గోయింగ్ టు గెట్ అంటే చాలా ఎత్తుకెదిగే అవకాశం కనిపిస్తుంది మనకు. సో ఈ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ పాయింట్స్ డీప్లీ. ఈ పాయింట్సే మన ఎంఎస్ఎంఈ పాలసీ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ చూసినట్లయితే ప్రతి ఎంఎస్ఎంఈకి వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ ఇట్ ఈస్, ఏ ఇండస్ట్రీకైనా ఫస్ట్ కావాల్సింది ల్యాండ్. సో గవర్నమెంట్ వాంట్స్ టు ప్రొవైడ్ ది ల్యాండ్, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నది ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ దొరక్కపోవడం, రైట్. సో ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో గవర్నమెంట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నది ఏంటంటే ల్యాండ్. సో ప్రీవియస్ ఉన్న వాళ్ళ మన డాక్యుమెంట్లో ఉన్నదాన్ని బట్టి ఏంటంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈస్కి ల్యాండ్ రావడం ప్రాబ్లం అవుతుండే. సో వీఆర్ హియర్ టు గివ్ దెమ్ దట్ ల్యాండ్, రైట్. సో ఇదొక ఫస్ట్ కన్స్ట్రెంట్. థ్రస్ట్ ఏరియా కూడా అదే, దాని మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఫైనాన్స్. సో వీ హ్యావ్ ల్యాండ్, ఫైనల్లీ మనకు భూమి ఉంది, బట్ మన దగ్గర డబ్బు లేవు. ఇప్పుడు మన దగ్గర డబ్బులే లేకుంటే హౌ ఆర్ వీ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఎంఎస్ఎంఈ, రైట్. సో గవర్నమెంట్ ఈజ్ హియర్ టు ప్రొవైడ్ యూ విత్ సమ్ ఫైనాన్స్. గవర్నమెంట్కు ఫైనాన్స్గా హెల్ప్ చేస్తుంది, ఫినాన్షియల్ హెల్ప్ అనేది చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం చాలా వరకు సిక్ ఇండస్ట్రీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అంటే దోస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు లాసెస్. కంటిన్యూస్గా ఒక 3-4 years ఏ ఇండస్ట్రీస్ అయితే లాసెస్లో ఉంటాయో అటువంటి వాటిని మనం సిక్ ఇండస్ట్రీస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ హియర్. గవర్నమెంట్ ఏమంటుందంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ విత్ సమ్ ఫైనాన్సెస్. మీకు ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేస్తాం. సో గవర్నమెంట్ ఈజ్ హియర్ to help the MSMEs in finances. So that is second point. And third point is raw materials. Raw materials are very very important, sir. Ikkada MSMEs ku vachina problem endante raw materials toni large industries and mega industries evaithe untayo most of the raw materials will be supplied to large industries and mega industries. Chaala varaku raw materials, mudi sarukulu, mudi padarthalu evaithe unnayo
లార్జ్ ఇండస్ట్రీస్కే పోతూ ఉంటాయి. కానీ అలా అంటే స్మాల్ ఇండస్ట్రీస్కి, మైక్రో ఇండస్ట్రీస్ దాకా అవి చేరవు. కాబట్టి ఈ యొక్క రా మెటీరియల్స్ వీళ్ళ దాకా రావడం అనేది వీళ్ళకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో రా మెటీరియల్స్ మీద కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ థర్డ్ వన్. తర్వాత లేబర్ మార్కెట్స్. సో లేబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేబర్ అంటే సార్ మార్కెట్ మీద ఎవరైనా దొరుకుతారు సార్ లేబర్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. స్కిల్డ్ లేబర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ పెట్టడానికి స్టార్ట్ చేసినాం. సో మనం బిజినెస్ పెట్టినాం, రోడ్ మీద వర్క్ చేసే వాళ్ళు చాలామంది దొరుకుతారు, రైట్? బట్ నేను పెట్టిన బిజినెస్ లేదా మీరు పెట్టిన బిజినెస్ ఏదైతుందో ఆ బిజినెస్కి సంబంధించి ఆ వర్క్ చేయగలిగిన లేబర్ మనకు కావాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఒక పూల్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఆ పూల్లో ఏంటంటే ఆ పూల్లో మన స్పెసిఫిక్ కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టినాం అనుకుందాం. ప్రింటింగ్ ప్రెస్లో ఎలా వర్క్ చేయాలో తెలిసిన యూత్ ఎవరైతే ఉంటారో దానిలో ఎన్రోల్ అయి ఉంటారు. దాని ద్వారా నాకు ఈజీ అవుతుంది, అంటే ప్రింటింగ్ ప్రెస్ పెట్టినా నాకు ఈజీ అవుతుంది, ప్రింటింగ్ ప్రెస్ పని వచ్చినా వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. సో ఇటువంటి లేబర్ మార్కెట్ని క్రియేట్ చేయడం కూడా గవర్నమెంట్ యొక్క టార్గెట్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. లేబర్ మార్కెట్ని క్రియేట్ చేయడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్, రైట్? సో లేబర్ మార్కెట్ అనగానే చాలామంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ లేబర్ మార్కెట్లోకి వస్తారు కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మనకు కావాల్సిన పని, వాళ్ళకు వచ్చిన పని రెండు మీట్ అవ్వాలి. అటువంటి దాన్ని మనం ఇక్కడ లేబర్ మార్కెట్గా చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టెక్నాలజీ. The main problem of MSME is they could not adopt to the newer technologies. కొత్త టెక్నాలజీస్కి ఎందుకు అడాప్ట్ కాలేరు సార్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సార్, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ లో. వెన్ యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ లో, వెన్ యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ దాన్ 1 crore. సో ఎంఎస్ఎంఈస్ కూడా మనం చూసినట్లయితే ఎంఎస్ఎంఈ అంటే ఏంటిది? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాం. ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ఎంఎస్ఎంఈస్లో 90% ఆర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఓన్లీ. మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటిది? దేని ఇనీషియల్ క్యాపిటల్ లేదా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే లెస్ దాన్ 1 crore ఉంటుందో దాన్ని మనం మైక్రో ఇండస్ట్రీ అంటాం. 1 crore కంటే తక్కువ ఇండస్ట్రీతో స్టార్ట్ చేస్తున్నామంటే 5 లక్షలైనా కావచ్చు, 10 లక్షలైనా కావచ్చు. 10 లక్షలు కూడా 1 కోటి కంటే తక్కువనే, 5 లక్షలు కూడా 1 కోటి కంటే తక్కువనే. సార్ ఒక 10 lakhs 15 lakhstోని ఇండస్ట్రీని బిజినెస్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ని ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు సార్? సో వాళ్ళకి అది ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. కాబట్టి కొత్త టెక్నాలజీని ఎంఎస్ఎంఈస్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా చేయడం ఈ పాలసీలో వన్ ఆఫ్ ది టార్గెట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో యాక్సెస్ టు మార్కెట్స్. సో వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎ థింగ్. మనం ఒక వస్తువును ప్రొడ్యూస్ చేసినాం అండ్ వీ హ్యావ్ టు సెల్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను. ఏదైనా ప్రోడక్ట్, పెన్నే కానీ, పేపరే కానీ, పెన్సిల్ కానీ, సెల్ ఫోన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్ దిస్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మన ఇంట్లోనే పెట్టుకుంటే అది సేల్ అవ్వదు సార్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించాల్సి ఉంటుంది. సో మార్కెట్లోకి పంపిస్తేనే దాన్ని మనం సేల్ చేసుకోగలుగుతాం. సో యాక్సెస్ ఏదైతుందో ఎంఎస్ఎంఈస్కి మార్కెట్ యొక్క యాక్సెస్ కూడా చాలా చాలా తక్కువ. సో మార్కెట్ యాక్సెస్ని పెంచడం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ 6 points ఏవైతున్నాయో ఈ 6 points ఏంటంటే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. we have to improve in these phases, right? సో ఇక్కడ వీటి కోర్ ఏరియాస్ అనొచ్చు, లేదా థ్రస్ట్ ఏరియాస్ అనొచ్చు, లేదా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, లేదా కన్స్ట్రెయింట్స్ అని కూడా అనొచ్చు. అంటే మనకి ఇవే ప్రాబ్లం, వీటిని ఓవర్కమ్ చేస్తే ఇవే సొల్యూషన్, రైట్? సో దిస్ ఈజ్ ద థింగ్. ఈ 6 థ్రస్ట్ ఏరియాస్ని మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్ డెఫినెట్లీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంది. సో వీటిని గుర్తుపెట్టుకోకుండా మాత్రం కష్టమవుతుంది. సో ఎస్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆపరేటింగ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ అనేవి ఆపరేట్ అవుతూ ఉన్నాయంటే అకార్డింగ్ టు నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం ఓవరాల్గా 26,05,000 ఎంఎస్ఎంఈస్ అనేవి ఇక్కడ మనకు రిజిస్టర్ అయి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇక్కడ మైక్రో ఒక 25 lakhs, స్మాల్ ఒక 10,000, మీడియం ఒక 1,000. అంటే చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక 10,000, ఇవి 11,000 ఉన్నాయి. స్మాల్ అండ్ మీడియం ఒక 11,000 ఉన్నాయి. 29,94,000 మనకి 25,94,000 మనకి ఏం కనిపిస్తున్నాయి? మైక్రోనే కనిపిస్తున్నాయి. అంటే మోర్ దాన్ 95% కంటే ఇంకా 95 అంతకంటే ఎక్కువ. నాకు అంత రాదు కాబట్టి మీకు తెలుసు కాబట్టి అది. సో 25,000 ఆర్ కమింగ్ ఫ్రమ్ మైక్రో. ఓవరాల్గా చూసినట్లయితే 26 lakhs. సో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చూడండి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో 8,64,000 ఆర్ కమింగ్ ఫ్రమ్ మైక్రో ఇట్ సెల్ఫ్. ఓకేనా? అండ్ ఓవరాల్ చూసినట్లయితే 8,93,790 ఎంఎస్ఎంఈస్ ఏవైతున్నాయో అవి వర్క్ చేస్తూ ఉన్నాయి, రైట్? సో ఉద్యమ్ పోర్టల్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఉద్యమ్ పోర్టల్ అనేది దేనికి రిలేట్ అయింది అండ్ ఛాంపియన్స్ పోర్టల్ అనేది దేనికి రిలేట్ అయింది అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం చూడండి 54,758 MSMEs వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ మన టీజీ ఐపాస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చూసినట్లయితే టీజీ ఐపాస్ ప్రకారం ఓవరాల్గా 22,206 MSMEs మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. హౌ మెనీ? 22,206 MSMEs are registered currently in Telangana, operating and registered in Telangana. So according to National Sample Survey, 26 lakhs and 5,000. According to TG IPAS, it is 22,206 MSMEs which are currently working in our Telangana. సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్, ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ అవుతున్నాయి అంటే టీజీ ఐపాస్ ప్రకారం ఇక్కడ చూసినట్లయితే 21-22లో హైయెస్ట్గా 3,974 ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. తర్వాత 22-23కి వచ్చరికి 3,061 ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. 23-24 there are 2,622 MSMEs which are registered in Telangana. And in 24-25 till now 175 MSMEs are registered in Telangana. So మీరు ఒకసారి 2014-15 నుండి చూడడానికి ట్రై చేయండి. అవన్నీ చూసుకుంటూ వస్తే మనకు చాలా టైం అవుతుంది వీడియో అయిపోయేలోపు. రైట్, సో ఇక్కడ చూసినట్లయితే this red color one indicates micro industries, this red color line indicates micro industries, this blue color line indicates small industries, and this green color line indicates our medium industries. So first మనం మైక్రో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం. మైక్రో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినైతే డ్యూరింగ్ ద ఇయర్ 2018-19లో చూడండి సమ్వేర్ అరౌండ్ 1500 మైక్రో యూనిట్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత గ్రోత్ అనేది అయింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మైక్రో యూనిట్స్ ఎక్కడ ఏ ఇయర్లో రిజిస్టర్ అయింది అంటే దట్ ఈస్ డ్యూరింగ్ ద ఇయర్ 21-22 ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రీవియస్ స్లైడ్ ఆల్సో, ప్రీవియస్ స్లైడ్లో మనం చూసినట్లయితే 3,974 MSMEs అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినట్టు కనిపిస్తుంది మనకు 21-22లో. సో అదే పాయింట్ సేమ్ అదే థింగ్ మనం ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూస్తూ ఉన్నాం. ఇందాక అవి ఓవరాల్గా 3,974 అనేది ఓవరాల్గా, దాంట్లో నుండి మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో అవి మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటి చాలా హైకి రావడం జరిగింది డ్యూరింగ్ 21-22. దాని కింద మనకు మైక్రో కనిపిస్తుంది అండ్ స్మాల్ అనేది దాని కింద కనిపిస్తుంది. సో ద ఇయర్ 21-22 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ MSMEs, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ 21-22 ఫర్ ది MSMEs. రైట్, the concentration of MSMEs around the state capital. Children sir, Hyderabad is very very industrially developed region. So during the time of princely state of Hyderabad itself, తెలంగాణ అనేది ఆంధ్ర ప్రాంతంలో కలవనప్పటి నుంచి కూడా హైదరాబాద్ అనేది ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ రీజియన్, అవునా కదా? అప్పుడే అంత ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ రీజియన్ అయినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ రీజియన్ అయి ఉంటుంది. సో డ్యూరింగ్ ఆంధ్ర రూల్ ఫ్రమ్ 1956 to 1991 పర్టికులర్లీ ఎక్కువగా ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు హైదరాబాద్ ప్లేస్లో. కానీ ఆఫ్టర్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతుందో ఫ్రమ్ దెన్ ఆన్ అగైన్ ఇండస్ట్రీస్ స్టార్టెడ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. కరెంట్లీ అయితే తెలంగాణలోని 90% అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఇండస్ట్రీస్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో, ఓకేనా? రంగారెడ్డి డిస్టిక్లో, మేడ్చల్, మల్కాజ్గిరి, సో ఈ సరౌండింగ్ ప్రాంతాలలోనే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేవి మనకు ఎస్టాబ్లిష్ అయ్యి కనిపిస్తున్నాయి. సో క్యాపిటల్ అండ్ అడ్జాయినింగ్ సిటీస్ చూడండి, హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. MSMEs ఇన్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఎంత అంటే 3,58,563 MSMEs ఈ 3 జిల్లాలలో కలిపి ఉంది. టోటల్ MSMEs ఇన్ ద స్టేట్ ఎంత అంటే 8,93,790. మొత్తం 8,93,790 MSMEs ఉండగా దాంట్లో నుండి 3,58,000 ఆర్ ఫ్రమ్ దిస్ 3 డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. అంటే చూడండి మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ల నుంచి ఓన్లీ 3 డిస్ట్రిక్ట్లలోనే 40% ఆఫ్ ద MSMEs మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 30 డిస్ట్రిక్ట్స్లో కలిపి 60% ఉంటే ఓన్లీ 3 డిస్ట్రిక్ట్లో కలిపి 40% అనేది మనకు కనిపిస్తూ ఉందంటే ఎన్ని ఇండస్ట్రీస్ అనేవి ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్, అకార్డింగ్ టు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే 40% ఆఫ్ MSMEs ఇన్ తెలంగాణ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ క్యాపిటల్. రైట్, సో a 2023 survey by the government of Telangana showed that 25,000 manufacturing and services based MSMEs operated out of Medchal, Malkajgiri, Sangareddy and Rangareddy districts. So 25,000 manufacturing services based ఏవైతున్నాయో అవి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కాకుండా బయట నుంచి రావడం జరిగిందని ఒక సర్వే మనకు చెప్పడం జరిగింది.
సో చూసినట్లయితే మరి ఎటువంటి బిజినెస్ నుంచి మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే చూడండి, సర్వీసెస్ సెక్టార్ ఏదైతుందో ది సర్వీసెస్ సెక్టార్ మనకు సర్వీసెస్ నుంచి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ దట్ 32,67,365 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది మనకు సర్వీసెస్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎంఎస్ఎంఈ సర్వీసెస్, ఓకేనా, సర్వీసెస్ ఎంఎస్ఎంఈ నుంచి, ఓకేనా, ఇండస్ట్రీస్ కాదు, సర్వీసెస్లో కూడా ఎంఎస్ఎంఈ ఉంటుంది కదా సార్. అంటే 1 కోటి రూపాయల కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నువ్వు సర్వీస్ సెక్టార్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్. సో దాని గురించి మాట్లాడుతున్నాం, రైట్. సో 32 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది మన సర్వీసెస్ సెక్టార్. తర్వాత చూడండి, ఇదొక 10 లక్షలు, ఇదొక 4 లక్షలు, 14, 18, 22, 28, 30 అంటే దాదాపు ఒక 4-5 డిఫరెంట్ సెక్టార్స్ కలిసి కూడా సర్వీస్ సెక్టార్ ప్రొవైడ్ చేసినంత ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తలేవు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ బేస్డ్ అండ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ డొమెస్టిక్ అప్లయన్సెస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కలిసి కూడా ఒక సర్వీసెస్ సెక్టార్ ప్రొవైడ్ చేసినంత ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తలేవు. ఎంఎస్ఎంఈస్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే యూ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సర్వీసెస్, రైట్. సోషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఓనర్షిప్ అక్రాస్ తెలంగాణ. ఇక్కడ చూసినట్లయితే ఓనర్షిప్ డిఫరెంట్ అంటే ఏ కమ్యూనిటీ కింద ఎంత ఓనర్షిప్ ఉంది ఎంఎస్ఎంఈస్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో 14.94% of the ownership is under scheduled caste people, 8.75% of the MSMEs are under the scheduled tribe people, and under the OBC people it is 27.69%, and under other ఇవి కాకుండా అదర్ జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో 48.62% ఆఫ్ ద పీపుల్ ఓనర్స్ అనమాట. ఎంతమంది ఎన్నిటిని ఓన్ చేస్తున్నారు అంటే 100% ఎంఎస్ఎంఈస్ ఉంటే 14% ఆర్ విత్ ఎస్సీ, 8% ఆర్ విత్ ఎస్టీ, 27% ఆర్ విత్ ఓబీసీ అండ్ 48% ఆర్ విత్ జనరల్ కేటగిరీ. సో రౌండ్ ఫిగర్స్ చెప్తున్నా 14.94, 8.75, 27.69, 48.62. సో డెఫినెట్లీ గుర్తుంచుకోవాలి సార్. ఇప్పుడు మైండ్లో మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలా, ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అంటే 100% ఇంపార్టెంట్, డెఫినెట్లీ 200% ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఎంఎస్ఎంఈ పాలసీ ఆఫ్ 2024 హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ విత్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ అంటే 14.94% అని మీరు చాలా షార్ప్గా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే నంబర్ ఆఫ్ యూనిట్ సెటప్ బై ఉమెన్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంత పర్సెంట్ బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎంఎస్ఎంఈస్లో ఉమెన్ వాటా ఎంత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉమెన్ కోసం మనకు వీహబ్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది, మీరు అది మర్చిపోవద్దు. సో తెలంగాణ స్టేట్ ఫీమేల్ ఎంటర్ప్రీనర్స్ ఎంతమంది అంటే మొత్తం మనకు 58,644 మెంబర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఫీమేల్ పాపులేషన్ ఎంత అంటే 1,88,42,000 ఈజ్ ది ఫీమేల్ పాపులేషన్. ఫీమేల్ ఎంటర్ప్రీనర్షిప్ పర్ 1000 ఉమెన్గా మనం చూసినట్లయితే 3.1%గా మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి 1000 ఉమెన్లో మేబీ ముగ్గురు ఎంటర్ప్రీనర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇన్ తెలంగాణ దేర్ ఆర్ 3.1 ఫీమేల్ ఎంటర్ప్రీనర్స్ రిజిస్టర్డ్ ఆన్ ది ఉద్యమ్ పోర్టల్ ఫర్ ఎవ్రీ 1000 ఉమెన్ ఇన్ ద స్టేట్. అంటే ప్రతి 1000 మంది స్త్రీలలో 3.1 ఉమెన్ ఆర్ ఆంటర్ప్రినర్స్. సార్ ముగ్గురు ఉండాలి, నలుగురు ఉండాలి. 3.1 ఏంటిదంటే వాళ్ళకి ఫార్ములాస్ ఉంటాయి సార్, ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అట్లనే 3.1, 3.2 అనుకుంటూ వస్తుంది. మనం కూడా 3.1 అనే గుర్తుంచుకోవాలి. ప్రతి 1000 మంది స్త్రీలలో 3.1 మెంబర్స్ ఆర్ ఆంటర్ప్రినర్స్. నౌ కమిటెడ్ సపోర్ట్ టార్గెట్స్ కన్సాలిడేషన్ చూసినట్లయితే సార్ దీస్ ఆర్ సమ్ వాస్ట్ పాయింట్స్, వీటిని మనం కొంచెం స్లోగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ అనేది తెలంగాణలో ఎంఎస్ఎంఈస్ అనేవి బాగా పర్ఫామ్ చేసినాయి. పాయింట్ చెప్పాలంటే తెలంగాణ ఎంఎస్ఎంఈస్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ ఎ డీసెంట్ స్టాండర్డ్ ఇన్ ది లాస్ట్ 10 years. సో ఎంఎస్ఎంఈస్ ఇన్ ది స్టేట్ హ్యావ్ స్టడీలీ ఫార్మలైజ్డ్ with registrations on the TG IPAS portal increasing 11 to 15% each year from financial year 2014 to 2023. అంటే ఫార్మలైజేషన్ ఏదైతుందో ఫార్మలైజేషన్ అనేది బాగానే జరిగింది. ఎంత 11 to 15% ప్రతి సంవత్సరం 11 to 15% ఆఫ్ ద ఫార్మలైజేషన్ జరిగింది. ఫార్మలైజేషన్ అంటే ఏంటి సార్? రిజిస్ట్రేషన్ చేసుకోవడం. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బిజినెస్ చేస్తే వేరు, రిజిస్ట్రేషన్ చేసుకొని బిజినెస్ చేస్తే వేరు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్, బిజినెస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ ది రిజిస్ట్రేషన్. So MSMEs on the TG IPAS portal have also increased their average investments by 115%. ఓకేనా? ఏవైతే టీజీ ఐపాస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో వాటి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది సార్? 115% పెరిగింది. హౌ మచ్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్? ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ 115% from 2018 to 2023. The MS in the state are willing to formalize their operations and grow in size.
రైట్. ఎంఎస్ఎంఈస్ ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో అవి ఫార్మలైజ్ అవ్వడానికి అండ్ ఇంకా పెరగడానికి విల్లింగ్గా ఉన్నాయని మన పాలసీ చెప్తా ఉంది. అయితే ఇక్కడ వరకు బాగుంది, ఇట్ ఈస్ వెరీ గుడ్, అంతా చాలా పాజిటివ్ స్టోరీ చూసినాం. లెట్ us look at some of the things. Despite their impressive performance, MSME in Telangana continue to face challenges formalizing and graduating in size over time. అంటే బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి సార్, ఇట్స్ నాట్ లైక్ దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అని, వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. కానీ ఫార్మలైజ్ అవ్వడంలో అండ్ ఇంకా లార్జ్ స్కేల్లో ఇంప్రూవ్ అవ్వడంలో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఇంకా ఫేస్ చేస్తున్నారంట. యాజ్ పర్ ఎస్టిమేట్స్ బై నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO, 65.7% of the MSMEs in the state are yet to be formalized. అంటే 65.7% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదు, ఇంకా అవి ఫార్మలైజ్ అవ్వలేదు. అది ఇంపార్టెంట్. ఎంత పర్సెంట్ ఫార్మలైజ్ అవ్వలేదు అకార్డింగ్ టు పాలసీ ఆఫ్ 2024 అంటే 65.7% ఇంకా ఫార్మలైజ్ అవ్వలేదు. అదే టీజీ ఐపాస్ డేటా షోస్ దట్ తెలంగాణ కంటిన్యూస్ టు హ్యావ్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్. సార్ ఇందాకనే చూసినాం మనము, మైక్రో ఎంటర్ప్రైజెస్ 90% కనిపిస్తున్నాయి సార్, ఓకేనా. స్మాల్ ఇంకొక 2-3% కనిపిస్తున్నాయి. ఇక మీడియం అనేటివి అయితే ఇంకా తక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ అదే పాయింట్ అంటున్నాం, ఎంఎస్ఎంఈస్ ఇంక్రీజ్ అయితే అంటున్నాం, ఎంఎస్ఎంఈస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటున్నాం. కానీ ఆ ఎంఎస్ఎంఈస్లో మైక్రో స్మాల్ అక్కడక్కడికి పర్ఫామ్ చేసిన, మీడియం ఈజ్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు పర్ఫామ్ గుడ్, ఓకేనా. 50 కోట్లతో బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు సార్? చాలా తక్కువ మంది స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో బిట్వీన్ 2016 to 23 మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ కాన్స్టిట్యూటెడ్ ఓన్లీ 2.9% ఆఫ్ ది all manufacturing MSMEs and 3.5% of all services MSMEs registered on TJ IPAS portal. అంటే 100%లో ఓన్లీ 2.9% మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 2.9% అండ్ సర్వీసెస్ సెక్టార్లో 3.5% మాత్రమే మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం. ఆ మీడియం అనే ఎంటర్ప్రైజెస్ ఆ హయ్యర్ రేంజ్ ఉండదో, మైక్రో, స్మాల్ అండ్ మీడియం, ఆ థర్డ్ రేంజ్ ఏదైతుందో అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 2.9% ఉంది అండ్ సర్వీసెస్ సెక్టార్లో 3.5% ఉంది. అంతే తప్ప అంతకంటే ఎక్కువగా లేదు. కాబట్టి వీళ్ళ బాధ కూడా అదే, మైక్రో స్మాలే పెరుగుతున్నాయి, మీడియం పెరగట్లేదు అని. సో మీడియం ఎందుకు పెరగట్లేదు అనేది మీకు తెలుసు, ఎందుకంటే దానికి చాలా క్యాపిటల్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది ఇంకా కొంచెం బాధాకరమైన విషయం. ఫార్మలైజేషన్ కంటిన్యూస్ టు బి కాస్ట్లీ. ఈ ఫార్మలైజ్ అయితే వీళ్ళకు కాస్ట్లీ అవుతుంది సార్, అందుకే కదా ఫార్మలైజేషన్ కానీ. ఫార్మలైజ్ కావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్, కొన్ని పైసలు కట్టేది ఉంటుంది, తర్వాత ఎంప్లాయీస్కి కొన్ని సెక్యూరిటీస్ని కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం ఎంఎస్ఎంఈస్కి కొంచెం కష్టం అవుతుంది సార్, అందుకే మోస్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ వాళ్ళు ఫార్మలైజ్ అవ్వరు. అండ్ ఛాలెంజింగ్ ఫర్ తెలంగాణస్ ఎంఎస్ఎంఈ. టు ఇలస్ట్రేట్, small firms experience a 35% increase in unit labor cost as soon as they formalize. సార్ వాళ్ళ కాస్ట్ 35% పెరుగుతుందంట సార్. వాట్ ఎవర్ చాలా రీజన్స్ వల్ల, ఇంకా ఏం ఎక్స్క్లూజివ్గా దీని వల్ల పెరుగుతుందా దాని వల్ల పెరుగుతుందా అనే ఎగ్జామ్లో రాదు. ఎంత పర్సెంట్ పెరుగుతుంది అనే ఛాన్స్ ఉంటే 35% వల్ల యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుందంట వాళ్ళ ఫార్మలైజ్ అవ్వగానే. ఎవరైనా 35% కాస్ట్ పెంచుకోవాలని ఎందుకు అనుకుంటారు సార్? మీరు అనుకోరు, నేను అనుకోను, బిజినెస్ పెట్టే వాళ్ళు అనుకోరు. సిమిలర్లీ manufacturing MSMEs must forgo use of 40 to 45% of their plot if they wish to comply with building regulations. Other regulations impose similar costs on MSMEs, often forcing them to stay informal and maintain cost efficiency. Simple sir. మనం కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా రకాల ఛాలెంజ్ కట్టేది ఉంటుంది, ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ఎంప్లాయీస్కి సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అండర్గో అవ్వకుండా ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా చేయడం ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ ది ఎంఎస్ఎంఈస్. సో సింప్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీఆర్ నాట్ గోయింగ్ టు రిజిస్టర్, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఫార్మలైజ్డ్, వీఆర్ గోయింగ్ టు స్టే అవే సో దట్ మాకు కొన్ని డబ్బులు మిగులుతాయి అనేది వాళ్ళ ఫండా. సో 65.7% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఇంకా కూడా అందుకే ఫార్మల్ సెక్టార్లో లేవు. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఎంఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ ఆల్సో స్ట్రగుల్ టు గ్రో ఇన్ సైజ్. అవి ఇంకా సైజ్ కూడా పెరగట్లేదు బికాస్ ఆఫ్ ది క్యాపిటల్. MSMEs need adequate resources and remunerative opportunities to grow in size. However, enterprises face difficulties in accessing land. చూడండి వాళ్ళకు ల్యాండ్ దొరకడం కష్టం, ఫైనాన్షియల్ దొరకడం కష్టం అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. సార్ ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి సార్, బేసిక్గా మీరు చూసినట్లయితే వాళ్ళ కష్టాలు ఎక్కువ. ఎంటర్ప్రైజెస్ ఆల్సో హ్యావ్ డిఫికల్టీస్ ఐడెంటిఫైయింగ్ స్కిల్డ్ వర్కర్స్ దొరకరు వాళ్ళకి అండ్ స్ట్రగుల్ టు యాక్సెస్ గ్లోబల్ మార్కెట్స్లోకి కూడా వాళ్ళు ఎంటర్ అవ్వరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ సైజ్లో పెరగలేకపోతున్నారు. ది ప్రజెంట్ MSME పాలసీ హ్యాస్ బీన్ డిజైన్డ్ టు సిస్టమేటికల్లీ అడ్రస్ దిస్
pain points, thereby following MSMEs to grow in size over time. సో వీటి బాధను మొత్తం MSMEs ఉన్న ప్రాబ్లమ్స్ని బాధలను అన్నిటిని అర్థం చేసుకొని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో ఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ పాలసీతోని వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాలసీ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని దూరం చేసి వీళ్ళ సొల్యూషన్స్ని చూపెట్టబోతున్నారు అని అర్థం. The government of Telangana has already implemented process reforms, including the introduction of TG iPass portal to reduce entry and operational costs for enterprises in the state. The government of Telangana has also conducted 2 statewide surveys of MSMEs as well as numerous surveys on sector-specific MSMEs to understand key challenges for MSMEs in the state. With this policy, the government of Telangana seeks to address other challenges discouraging MSMEs for formalizing and operations and growing in size. Yes, previous government ఏదైతుందో previous government TG iPass ను తీసుకొని రావడం జరిగింది. It's a beautiful scheme. It's a beautiful ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ప్రోగ్రామ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ ఎ పోర్టల్ అనుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. 2014లో తీసుకొని రావడం జరిగింది. అంతకంటే ముందు ఎంట్రీ ఏదైతుందో ఎంట్రీ అనేది చాలా కష్టంగా ఉంటుండే కొత్త ఆంటర్ప్రినర్స్కి, కొత్త స్టార్టప్స్కి. బట్ విత్ టీజీ ఐపాస్, అప్పుడు టీఎస్ ఐపాస్ అంటుండే మనము, ఆ టీజీ ఐపాస్ లేదా టీఎస్ ఐపాస్ వల్ల ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. అవునా కదా? ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఆలోచన ఉందో వాళ్ళ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వడం చాలా చాలా ఈజీ అయింది. అండ్ అదొక మంచి పాలసీ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేస్తాం, ఎంఎస్ఎంఈస్కి చాలా వరకు హెల్ప్ చేస్తాం అనే పాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. సో ది present MSME policy is also geared up to help MSMEs become model businesses for the 21st century. So policy proposes measures to help MSME in inclusive businesses that cater to the needs of those at the base of the economic pyramid by include them in the value chain to the business ecosystem. Sir, ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకోవాలి సార్. సింపుల్ ఇన్ టర్మ్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకోవాలి, పర్టికులర్లీ పూర్ పీపుల్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా? ది పాలసీ ఆల్సో ప్రపోజెస్ టు measures to help MSME integrate technology to transform all aspects of business operations. సో బేసిక్గా చెప్పాలంటే ఇండస్ట్రీస్ని, ఎంఎస్ఎంఈస్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, అందరినీ కలుపుకోవాలి, ఓవరాల్ ఇండస్ట్రియలైజేషన్ని పెంచాలి, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సాధించాలి, దాంట్లో మనం పార్ట్గా ఉండాలి. ఇటువంటి పెద్ద పెద్ద అండ్ వెరీ గుడ్ ఆస్పైరేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నేను కొంచెం దీన్ని నార్మల్ ఈ ఒక పాయింట్ ఏదైతుందో దీన్ని నార్మల్గా చెప్పడం జరిగింది. యూ ప్లీజ్ డౌన్లోడ్ ది డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఓన్లీ 32 pages. యూ ప్లీజ్ గో త్రూ ది డాక్యుమెంట్. రైట్. సో వాట్ ఆర్ ది ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క టార్గెట్స్ ఏమున్నాయి సార్? ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది కదా సార్. అట్లనే మన ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క టార్గెట్ ఏంటి? రైట్. ఇంపాక్ట్, అవుట్కమ్స్ అండ్ ఇండికేటర్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ పాలసీ. ఫస్ట్ లెట్ us look at the impact. ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. 10% ఇంక్రీజ్ ఇన్ ది ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ టు ద జిఎస్డిపి. ఆల్రెడీ ఓన్లీ 10% కాదు సార్, ఉన్నదానికంటే 10%. రైట్. ప్రజెంట్ ఎంత అవుతుందో దానికంటే 10%. సో హౌ మచ్ ఇంక్రీజ్? 10% ఇంక్రీజ్ కావాలి. దేని ఇంక్రీజ్ కావాలి? ఎంఎస్ఎంఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ కావాలి. దేంట్లో? జిఎస్డిపిలో. ఫస్ట్ పాయింట్. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. ఎంత గ్రోత్ సార్? 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ MSMEs రిజిస్టర్డ్ ఆన్ టీజీ ఐపాస్. టీజీ ఐపాస్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈస్ ఏవైతున్నాయో ఆ ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈ కూడా కనీసం 15% గ్రోత్ రేట్ను చూపించాలి ప్రతి సంవత్సరానికి అనేది సెకండ్ పాయింట్. సో అవుట్కమ్స్ ఏంటో చూడండి సార్ ఈ ఎంఎస్ఎంఈ పాలసీతోని. ఇంక్లూసివ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవ్రీబడి విల్ గెట్ ది ఎంప్లాయ్మెంట్. ఈక్విటబుల్ గ్రోత్, ప్రతి ఒక్కరు ఈక్వల్గా గ్రో అవుతారు. ఒకరు బాగా గ్రో అయ్యి ఒకరు బాగా లాస్ అవ్వడం అలా కాదు, ప్రతి ఒక్కరు గ్రో కావాలి. టెక్నాలజీ మోడర్నైజేషన్, ఖచ్చితంగా కొత్త టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోగలగాలి ఎంఎస్ఎంఈస్. ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ప్రొడక్టివిటీ విల్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. అది మనకు అవుట్కమ్లో కనిపిస్తోంది. ఇది ఇంపాక్ట్లో కనిపిస్తోంది, ఇది అవుట్కమ్లో కనిపిస్తోంది. తర్వాత ఇండికేటర్స్ ఏంటో చూద్దాం సార్. 20% ఇంక్రీజ్ ఇన్ జాబ్స్ ఇన్ ఎంఎస్ఎంఈస్. ప్రజెంట్ ఎంతైతే జాబ్స్ ఉన్నాయో అవి కాకుండా ఒక 20% ఇంక్రీజ్ అనేది కూడా మనకు కనిపించాలి ఎంఎస్ఎంఈస్ నుంచి వచ్చే జాబ్స్లో. దాంట్లో ఆ 20% ఇంక్రీజ్లో 30% ఆఫ్ దిస్, ఈ 20% ఎంప్లాయ్మెంట్లో 30% జాబ్ ఎస్సీకి, ఎస్టీకి అండ్ ఉమెన్ వర్కర్స్కి రావాలి. అదొక పాయింట్. ఇంక్రీజ్ ఎంఎస్ఎంఈస్ బై 20%. సార్ ఇక్కడ ఇంక్లూసివ్ ఎంప్లాయ్మెంట్లో ఇది వస్తుంది సార్. ఇది ఇంక్లూసివ్ ఎంప్లాయ్మెంట్లో మనం తీసుకోవచ్చు. ఈ ఇంక్లూసివ్ ఎంప్లాయ్మెంట్లో ఎవరెవరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? జాబ్స్ పెరుగుతున్నాయి. ఇంక్లూసివ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ కూడా కావాలి. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ కావాలి? 20% ఇంక్రీజ్ కావాలి. ఆ 20% ఇంక్రీజ్ అయిన జాబ్స్లో
30% ఖచ్చితంగా ఎవరికి రావాలి, ఉమెన్కి రావాలి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి రావాలి అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి రావాలి. ఈక్విటబుల్ గ్రోత్ చూడండి సార్, ఈక్విటబుల్ గ్రోత్లో ఇంక్రీజ్ MSMEs by 20% in districts which currently have less than 10% of the total MSMEs. అంటే MSMEస్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంక్రీజ్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. ఎంత % ఇంక్రీజ్ చేయాలి, 20% ఇంక్రీజ్ చేయాలి. టెక్నాలజీ మోడర్నైజేషన్ చూడండి, 10% ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే యావరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10% పెరగాలి. 10% increase in GVA contribution and 10% of MSMEs to graduate to next size category. అంటే మైక్రో ఉన్నాం, ఇప్పుడు మైక్రో నుంచి మీడియంకి రావాలి. కనీసం 10% ఆఫ్ ద ఇండస్ట్రీస్ మైక్రో నుంచి మీడియంకి మైక్రో నుంచి స్మాల్కి రావాలి, స్మాల్ నుంచి మీడియంకు ఇట్లా ఇంక్రీజ్. గ్రాడ్యుయేట్ అవ్వడం అంటే కింద నుంచి పైకి వెళ్ళడం సార్. సో 10% గ్రాడ్యుయేట్ అవ్వాలి, 10% కాంట్రిబ్యూషన్ ఉండాలి GVAలో. సో ఇక్కడ మన ఈ టేబుల్ ఏదైతే ఉందో దిస్ టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. సార్ మనం ఇందాక చూసినాం వీటిని అప్పుడు మనం ఏమన్నాం, థ్రస్ట్ ఏరియాస్ అన్నాం. వాట్ డిడ్ వి కాల్ దీస్ యాజ్, వి కాల్డ్ దీస్ యాజ్ ది థ్రస్ట్ ఏరియాస్. నౌ వాట్ వీఆర్ సేయింగ్ దిస్, తెలంగాణ హ్యాస్ ఐడెంటిఫైడ్ 6 కన్స్ట్రెంట్స్. కన్స్ట్రెంట్ అంటే ఏంటి సార్, అడ్డంకి. అవునా, అడ్డంకిలు ఏంటి సార్ అంటే MSMEs గ్రోత్ కాకుండా అడ్డంకిలు పడుతున్నాయి సార్. ఇవే ల్యాండ్ లేకపోవడం, ఇంక్రీజింగ్ ది అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్. అంటే ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు మేము సాల్వ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు facilitating access to finance, and the government is going to facilitate the access to finance, ensuring easy access to raw materials. And raw materials మేము ఇప్పిస్తాం సార్ అని గవర్నమెంట్ అంటుంది సార్. Improving flexibility in labor markets, encouraging adoption of technology and enhancing access to markets. These 6 should be remembered sir. ఈ ఖచ్చితంగా ఈ 6ని గుర్తుపెట్టుకోవాలి సార్. This is very very important. Okay. తెలంగాణస్ MSMEs ది ఛాలెంజ్ అన్నది ఇక్కడ మనం హెడ్లైన్. సో దాని కింద యాక్సెస్ టు ల్యాండ్. సో ఇవేవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్స్ గురించి మనము డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు యాక్సెస్ టు ల్యాండ్ చూడండి. ల్యాండ్ అలాటెడ్ బై ది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఏదైతుందో, ల్యాండ్ అలాటెడ్ బై Telangana Industrial Infrastructure Corporation TGIIC is priced at ₹31,360 per square kilometer అనుకుంటా, స్క్వేర్ మీటర్ ఇన్ సిద్దిపేట్. స్క్వేర్ మీటర్ ఇన్ సిద్దిపేట్, 21,280 per square meter in Patancheru and ₹10,000 per square meter in Karimnagar. ఓకేనా. దానికి ఆపోజిట్గా ఇన్ కాంట్రాస్ట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ అంత ప్రైసెస్ పెట్టింది, దానికి కాంట్రాస్ట్గా ది మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైసెస్ ది ల్యాండ్ ఎట్ 3,024 per square meter in Khandala and 4,187 per square meter in Badlapur. తర్వాత గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ₹3,650 per square meter in Sanand MSME Park Ahmedabad, 6,505 square meters in the apparel park Ahmedabad and 6,505 square meter in Nandasari Vadodara. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఎవిడెంట్ ఏంటంటే పాత గవర్నమెంట్ ఏదైతుందో మేబీ పాత గవర్నమెంట్ ఎక్కువ రేట్లు పెట్టింది MSMEస్కి ల్యాండ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ పాలసీ చెప్తుంది. when compared to Maharashtra, when compared to Gujarat, తెలంగాణలో ల్యాండ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది MSMEస్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు అట్లా కాకుండా ఈ గవర్నమెంట్ దానిలో కొన్ని మార్పులు తీసుకొని వస్తుంది. పాత రకంగా అట్లుండే, బట్ ప్రజెంట్ గవర్నమెంట్ దాంట్లో కొన్ని మార్పులు తీసుకొని వస్తుంది. దాంట్లో భాగంగా చూడండి సార్, ఇది మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ మనం తూప్రాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, శంకర్పల్లె, చేవెళ్ళ, షాద్నగర్, కడ్తాల్, యాచారం, చౌటుప్పల్, భువనగిర్, జగదేవ్పూర్, గజ్వేల్ అండ్ అగేర్ తూప్రాన్. సో సార్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఏ పాయింట్స్ నుంచి టచ్ అవ్వకుంటూ మనకు అవుటర్ రింగ్ రోడ్ పోతుంది అని ఇందులో నుంచి 4 ఊర్లను సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఇచ్చి ఇంకేదో వేరేది ఇవ్వచ్చు. ఓకేనా, వేరే ఏదో ఇచ్చి ఓన్లీ ఒక చౌటుప్పల్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ మనకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో సార్, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏ టౌన్స్ని టచ్ అవుతుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో సార్, దీన్ని మనం ఇండస్ట్రియల్లీ బాగా డెవలప్ చేయబోతా ఉన్నాం. ఓకేనా, ఇండస్ట్రియల్లీ ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం బాగా ఇండస్ట్రియల్లీ డెవలప్ చేయబోతా ఉన్నాం. సో మనం ఇప్పుడు చూసినట్లయితే యాక్సెస్ టు ఫండ్స్, వాట్ ఈస్ ఇట్, యాక్సెస్ టు ఫండ్స్. సో ఇక్కడ చూడండి,
As per an internal survey, MSMEs in Telangana experience the following challenge with respect to access to finance. MSMEs find it difficult to meet collateral requirements set by the banks for loans. అంటే బ్యాంక్స్ ఏవైతే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో సార్, ఎంఎస్ఎంఈస్కి ఫినాన్షియల్గా చాలా అవసరాలు ఉంటాయి, కాకపోతే బ్యాంక్స్ ఆ అవసరాలను తీర్చలేకపోతాయి, అది పాయింట్. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్స్ ఆస్క్ ఎంఎస్ఎంఈస్ ఫర్ కొలాటరల్ అప్ టు 20% ఆఫ్ ద లోన్ వాల్యూ. మొత్తం ఏదైతే కొలాటరల్ ఉందో అది 200% అడుగుతారట ఆఫ్ ది టోటల్ వాల్యూ. సో ఎంఎస్ఎంఈస్ నీడ్ మోర్ క్రెడిట్ దాన్ ది బ్యాంక్స్ హవ్ యాక్చువల్లీ ఏబుల్ టు ప్రొవైడ్. బ్యాంక్స్ ఎంతనైతే ప్రొవైడ్ చేయగలుగుతున్నాయో, బ్యాంక్స్ ఏవైతే ప్రొవైడ్ చేయగలుగుతున్నాయో ఆ ప్రొవైడ్ చేసేది ఎంఎస్ఎంఈస్కి సరిపోవట్లేదు సార్, అది ఇంపార్టెంట్. సో యాజ్ పర్ ఎ 2024 SIDBI report, demand for credit in India is growing by 29% in the period between July to September of 22 and 23. In the same period, credit supply grew in the volume by only 20%. అంటే SIDBI report ఏం చెప్తుందంటే, మనకి ఎంతనైతే అప్పు అవసరం ఉందో మార్కెట్ అంత అప్పు ప్రొవైడ్ చేయలేకపోతా ఉంది. మనకు 29% అప్పు ఉంటే సార్, మార్కెట్ ఓన్లీ 20% ఆఫ్ ద అప్పు మాత్రమే ప్రొవైడ్ చేయగలిగింది. ఓకేనా? సో మచ్ ఆఫ్ దిస్ గ్రోత్ ఇన్ క్రెడిట్ సప్లై వాజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాంక్స్ గివింగ్ అవుట్ మోర్ మైక్రో లోన్స్, దట్ ఈస్ లోన్ వాల్యూ ఆఫ్ లెస్ దాన్ 1 crore. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా 1 కోటి రూపాయల కంటే తక్కువ లోన్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాయి. అవి ఎవరికి హెల్ప్ అవుతాయి సార్? కేవలం మైక్రో లోన్స్కి మాత్రమే సెట్ అవుతాయి. సో వైల్ లోన్స్ లోవర్ దాన్ 1 crore grew by 7% in value, loans between 1 to 10 crores grew by only 3%, and loans over 10 crores have reduced by 9% in value. అంటే ఇక్కడ చూసినట్లయితే 1 crore కంటే తక్కువ ఉన్న లోన్స్ ఏవైతున్నాయో అవి ఇంక్రీజ్ అయినాయి. ఎంత పర్సెంట్? 7%. 1 to 10 crores మధ్యలో ఉన్న లోన్స్ ఏవైతున్నాయో అవి కూడా ఇంక్రీజ్ అయినాయి. ఎంత పర్సెంట్? ఓన్లీ 3%. అంటే 10 కోట్ల కంటే ఎక్కువ అప్పులు ఏవైతున్నాయో అవి డిక్రీజ్ అయినాయి. ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయినాయి? 9% డిక్రీజ్ అవ్వడం జరిగింది. హౌ మచ్ డిక్రీజ్? 9% డిక్రీజ్. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో నుంచి గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ విత్ సమ్ లోన్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ మనకు కొన్ని లోన్స్, గవర్నమెంట్ బెటర్ యాక్సెస్ అనేది మనకు కల్పించడం జరుగుతుంది. సో ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్ని గవర్నమెంట్ అనేది ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో లుక్ ఎట్ హియర్, యాక్సెస్ టు రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ సార్. MSMEs in Telangana need quality raw materials at competitive rates. However, the price of raw materials have increased across India in last years. Yes, మనకు తెలుసు అన్ని రా మెటీరియల్స్ యొక్క ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ అనేవి కూడా చాలా భయంకరంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, ది ప్రైస్ ఆఫ్ వుడ్ ఏదైతుందో ప్రైమరీ మెటీరియల్ యూజ్డ్ బై మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ MSMEs increased from rupees 408 in January to 472 in July 2024. Increasing raw material cost affects 65% of the MSMEs. ఈ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది 65% MSMEs మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ 97% ఆఫ్ ది స్మాల్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఎక్స్పరేట్ ది యాక్సెస్ టు ఫినాన్స్ ఛాలెంజ్. MSMEs స్ట్రగుల్ టు యాక్సెస్ రా మెటీరియల్స్ ఆన్ టైమ్. సార్ చిన్నప్పటి నుంచి బిగినింగ్ ఫ్రమ్ ద 9th క్లాస్ నుంచి ఇప్పటివరకు ఆన్సర్స్ రాస్తున్నాం. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది MSMEs అంటే ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇటువంటివన్నీ చిన్నప్పటి నుంచి రాస్తున్నాం మనం. ఇవే పాయింట్స్ ఇక్కడ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. In their annual report, the Department of Industries and Commerce reported that 25% of the MSMEs in Telangana experienced delays in the delivery of raw material. ఎంత పర్సెంట్? 25% of the MSMEs కి రా మెటీరియల్ అనేది టైంకి రావట్లేదు. ఓకేనా సార్? సో యాక్సెస్ టు లేబర్. వాట్ ఇస్ ఇట్ సార్? యాక్సెస్ టు లేబర్. లేబర్ కూడా ఇంపార్టెంట్ కదా సార్, మనం ఇందాక కూడా మాట్లాడడం జరిగింది. 2024 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఏమంటుందంటే, విచ్ షోస్ దట్ తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ ప్రొఫెషన్ ఇన్ టెక్నికల్ ఏరియాస్ లైక్ న్యూమెరికల్ స్కిల్స్. మన దగ్గర లేబర్ ఉన్నారు సార్, తెలివికల లేబర్ ఉన్నారు అని ఇక్కడ పాయింట్. ఎంత? 76.7%. హవెవర్ ఓన్లీ 37.7% ఆఫ్ ద టాలెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. న్యూమెరికల్ స్కిల్స్లో మనకు బాగా తెలివి ఉంది సార్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్లో మాత్రం మనకు లేదంట, అకార్డింగ్ టు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఆఫ్ 2024. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ ద స్టేట్ ఎంత ఉంది సార్? 7.6% కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసినట్లయితే అర్బన్ ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది సార్. రూరల్ ఫీమేల్స్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ సార్. రూరల్ ఫీమేల్ ఖచ్చితంగా పొద్దున్న లేసి పొలం పనికి దానికి దీనికి పోతారు కాబట్టి రూరల్ ఫీమేల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అర్బన్ ఫీమేల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ అర్బన్ ఫీమేల్స్ ఇన్ తెలంగాణ
ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ గ్రూప్ ఇన్ ది స్టేట్. అందరికంటే అర్బన్ ఫీమేల్స్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ యాక్సెస్ టు లేబర్ అంటే సార్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కాదు పాయింట్, లేబర్ అంటే కావాల్సినంత జనాభా ఉన్నారు మన దగ్గర, కానీ ఎవరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేది తెలియదు, అంత డిస్పర్స్డ్గా ఉన్నాం. అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం అందరం ఒక పని వచ్చిన వాళ్ళం, అదే ఇందాక చెప్పుకున్న ప్రింటింగ్ ప్రెస్ ఎగ్జాంపుల్, మనం అందరం ప్రింటింగ్ పని వచ్చిన వాళ్ళం, మనం అందరం ఒక పూల్గా ఫామ్ అయినాం అనుకోండి, ఎవరికైనా ప్రింటింగ్ వాళ్ళకి పని అవసరం ఉంటే లేబర్ అవసరం ఉంటే దే కెన్ కాంటాక్ట్ us లో అలా. సో యాక్సెస్ టు టెక్నాలజీ, యాజ్ పర్ ఏ శాంపుల్ సర్వే 25% of MSMEs in Telangana were aware of options for automation of industrial processes and 10% were aware of the Internet of Things. అంటే చూడండి 100% MSMEsలా ఓన్లీ 25% MSMEస్కి మాత్రమే ఆటోమేషన్ ప్రాసెస్ గురించి తెలుసు, ఓన్లీ 10% MSMEస్కి మాత్రమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి తెలుసు. అంటే ఇక్కడ టెక్నాలజీకి MSMEs అనేవి అంత యాక్సెసిబుల్గా లేవు, టెక్నాలజీకి ఎంతో కొంత దూరంగానే MSMEs ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి మన తెలంగాణలో. యాక్సెస్ టు మార్కెట్స్, ఇక్కడ మనం చూసినట్టయితే వీఆర్ లుకింగ్ ఎట్ యాక్సెస్ టు మార్కెట్స్. సో ఇక్కడ చూసినట్టయితే MSMEs నీడ్ టు ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్ బై లెవరేజింగ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. ఏమంటున్నారు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవాలి MSMEs. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అలౌ MSMEs టు ఎక్స్టెండ్ దేర్ యాక్సెస్ బియాండ్ లోకల్ మార్కెట్స్. లోకల్ మార్కెట్స్ కాకుండా స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ పోవడానికి ఈ-కామర్స్ మార్కెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అకార్డింగ్ టు ఇంటర్నల్ సర్వే 13% ఆఫ్ MSMEs ఇన్ ద స్టేట్ యూస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ టు యాక్సెస్ ది మార్కెట్. ఎంత, ఓన్లీ 13% ఆఫ్ ద MSMEs మాత్రమే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉన్నాయి, మిగతా 87% ఆఫ్ ద MSMEs ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ లైక్ దిస్. ఇన్ ఎ సర్వే కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద స్టేట్ రిపోర్టెడ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ export related compliances and standards. Export related compliance and export related standards కూడా మనకి ఇంకా ప్రాపర్గా తెలియడం లేదు. The lack of clarity limits the ability to adopt their process and products meet export requirements. సార్ ఒక ప్రోడక్ట్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికంటూ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఆ రిక్వైర్మెంట్ని మనం మీట్ కావాల్సిన అవసరం ఉంది. సో మన వాళ్ళకు క్లారిటీ లేక అంత నాలెడ్జ్ లేక దాన్ని కూడా మనము అచీవ్ కాలేకపోతున్నాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు MSMEస్కి కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అపియరింగ్ ఫర్ ది MSMEs. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణస్ రోడ్ మ్యాప్ ఫర్ MSMEs. మరి ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న MSMEస్కి మనం ఎటువంటి దారి చూపబోతున్నాం, వాట్ ఈస్ ది వే, వాట్ ఈస్ ద లైట్, ఓకేనా, చిమ్మన చీకట్లో లైట్ ఏంటిది అనేది ఇక్కడ మనకు ఇక్కడ లైట్ ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పటిదాకా చిమ్మన చీకటిని ల్యాండ్ ప్రాబ్లం, ఫినాన్షియల్ ప్రాబ్లం, మార్కెట్స్ యొక్క ప్రాబ్లం, టెక్నాలజీ గురించి తెలియక ప్రాబ్లం, ఇన్ని రకాలుగా సమస్యల నుంచి సఫర్ అవుతున్న మన MSMEస్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ది సొల్యూషన్స్. ఇక్కడ చూడండి. సో తెలంగాణస్ రోడ్ మ్యాప్ ఫర్ MSMEs, ఇంక్రీజింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ల్యాండ్. ఇక్కడ చూసినట్లయితే అఫోర్డబుల్ ల్యాండ్, ఇందాక మనం చూసినట్లయితే సిద్దిపేటల, కరీంనగర్లో ఏదైతే మనం రేట్స్ చూసినామో సంగారెడ్డిలో అక్కడిక్కడ, అవి మహారాష్ట్రతో గుజరాత్తో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ ప్రైసెస్ కనిపిస్తున్నాయి. సో అంటే అవి అఫోర్డబుల్ లేవు. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు గివ్ ది అఫోర్డబుల్ ల్యాండ్స్. క్రియేటింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఫర్ MSMEs. ప్రతి MSMEస్కి మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం, MSMEస్కి ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేయబోతున్నాం. చూడండి, ఫర్ ఈచ్ ఇండస్ట్రియల్ పార్క్ దట్ ద గవర్నమెంట్ ప్లాన్స్ టు బిల్డ్, ఓకేనా. గవర్నమెంట్ ఎట్లాగో ఇండస్ట్రియల్ పార్క్స్ కడుతుంది మనకు తెలుసు. అయితే గవర్నమెంట్ కట్టే ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో కనీసం 20% ఆఫ్ ద ప్లాట్స్ విల్ బీ రిజర్వ్డ్ ఫర్ MSMEs. ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఇది, ఓకేనా. అంటే అకార్డింగ్ టు ద MSME పాలసీ ఆఫ్ 2024, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ల్యాండ్ విల్ బీ రిజిస్టర్డ్ ఫర్ ది MSMEs? అంటే 20% of the land will be registered for the MSMEs in the industrial parks which are going to be constructed by the government of Telangana. The government of Telangana proposes to develop one industrial park in each district in the next 5 years. అంటే ఎన్ని ఇయర్స్లో, రాబోయే ఎన్ని సంవత్సరాలలో అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏం కట్టబోతున్నారు, ఇండస్ట్రియల్ పార్క్స్ కట్టబోతున్నారు. ప్రతి ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఎన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ 1 ఇండస్ట్రియల్ పార్క్. అండ్ ఆ ఇండస్ట్రియల్ పార్క్లో 20% ఆఫ్ ద ల్యాండ్ ఎవరికి రిజర్వ్ చేసి ఉంటుందంటే ఫర్ అవర్ MSMEs. అంటే ఇప్పుడు ల్యాండ్ గురించి పెద్ద ప్రాబ్లం ఉండకూడదు MSMEస్కి. In addition, the government will construct 10 industrial parks between outer ring road and regional ring road. Outer ring road ki regional ring road ki మధ్యలో 10 industrial parks కట్టబోతా ఉన్నాం, ఓకేనా. Out of these 10 industrial parks, 5 will be MSME parks. What a beautiful thing. 5 will be MSME parks. In each MSME park, 5% of the plots will be reserved for women entrepreneurs. Sir, these are going to be very, very important for your coming examinations, ఓకేనా. చూడండి,
అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో 10 ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయి, హ్యాపీ. ఆ 10 ఇండస్ట్రియల్ పార్క్స్లో 5 ఖచ్చితంగా కంప్లీట్లీ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉండబోతున్నాయి, హ్యాపీ. అండ్ ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈలో కూడా ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఈ 5 ఎంఎస్ఎంఈ పార్క్స్లో 5% ఆఫ్ ద ప్లాట్స్ ఏవైతున్నాయో అవి ఉమెన్కి రిజర్వ్ చేసి ఉంటాయి. అండ్ 15% ఆఫ్ ద ప్లాట్స్ ఏవైతున్నాయో అవి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం రిజర్వ్ చేసి ఉంటవి. సో అవుట్ ఆఫ్ ది 5 MSME parks between ORR and RRR, one park will be built exclusively for women-owned MSMEs and one park will be exclusively for the innovative startups. మీరు పోయినలో సరిగా ఎగ్జామ్లో ఖచ్చితంగా క్లారిటీగా చదువుకోకుంటే మాత్రం 1 మార్క్ అనేది ఇక మీరు చూసుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ట్రై చేద్దాం. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ నుంచి ORR టు RRR 10 ఇండస్ట్రియల్ పార్క్స్. Out of those 10, 5 will be MSME parks. In the MSME parks, 5% will be for women and 15% will be for SC/ST. ఇది క్లియర్. అవుట్ ఆఫ్ ది 5 ఇంకా మళ్ళీ ఇది ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ ఈ 5 MSMEస్లో ఒకటి ఎక్స్క్లూసివ్లీ ఉమెన్ కోసం ఉంటుంది, ఉమెన్ ఓన్డ్ MSMEs, అండ్ 1 పార్క్ విల్ బి బిల్ట్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్. అంటే ఇన్నోవేటివ్ స్టార్టప్స్ కోసం ఒక పార్క్, ఓన్లీ ఉమెన్ ఓరియంటేషన్ కోసం ఇంకొక పార్క్. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. రైట్. గ్రేటెస్ట్ ఇప్పుడు ఇందాక ఏముండే ల్యాండ్ ప్రాబ్లం ఉండే, ఆ ల్యాండ్ ప్రాబ్లం కోసం గవర్నమెంట్ ఏం తీసుకొని వచ్చింది, ఈ సిస్టమ్ని మొత్తం తీసుకొని రావడం జరిగింది. దట్ మీన్స్ ఇంకా ల్యాండ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం తర్వాత మాట్లాడిన ప్రాబ్లం ఏంటిది, ఫైనాన్సెస్. సో ఇక్కడ ఫైనాన్సెస్ గురించి కూడా చూడండి. గ్రేటర్ యాక్సెస్ టు ఫైనాన్సెస్. ది గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్ ద బెనిఫిట్స్ అండర్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అండర్ ది TIDA scheme, eligible micro and small enterprises currently receive a 15% capital investment subsidy up to a limit of 20 lakhs. The government now will provide a subsidy of 25% up to a limit of 30 lakhs. అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇంతకుముందు 20 lakhs సబ్సిడీ వస్తుండే సార్, ఇప్పుడు 30 lakhs సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉమెన్ ఓన్డ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కరెంట్లీ రిసీవ్ అడిషనల్ సబ్సిడీ ఆఫ్ 10% అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 10 lakhs అండర్ TIDA. అంటే ఉమెన్ అంటే ఈ 25% కంటే ఇంకొక 10% ఎక్కువ కూడా ఉమెన్ పేరు మీద ఉంటే మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అది ఎంతవరకు వస్తుంది, 10 lakhs వరకు రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా అడిషనల్ సబ్సిడీని 20% వరకు ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఎంతవరకు డబ్బులు ఇస్తాం మనము, 20 lakhs వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ పేరు మీద ఉన్న వాటికి. అండర్ ద TPRIDE స్కీమ్ ఏదైతే ఉందో మనకు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం, అండర్ ద TPRIDE స్కీమ్ SC/ST ఓన్డ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కరెంట్లీ రిసీవ్ ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఆఫ్ 35%. సబ్సిడీ ఎంత వస్తుంది సార్, 35% వస్తుంది. ఆ 35% ఎక్కడ వరకు ఉంటుంది సార్, 75 lakhs వరకు ఉంటుండే సార్. ఇప్పుడు దాన్ని 50%కి ఇంక్రీజ్ చేసి ఎంత ఇస్తారంట గవర్నమెంట్, 1 crore rupees అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తా వినండి, ఇంతకుముందు ఎంత ఉండే 15% ఉండే క్యాపిటల్, 15% క్యాపిటల్ సబ్సిడీ వస్తుండే, ఎంతవరకు 20 lakhs వస్తుండే. 15%లో 15% అంటే 20 lakhs వస్తుండే. దాన్ని ఇంక్రీజ్ చేసి 25% చేసినాం. ఈ 15% ఇంక్రీజ్ చేసి ఎంత చేసినాం, 25% చేసినాం. దానివల్ల అది ఎంత అయింది, 30% అయింది. తర్వాత ఉమెన్ కనుక ఓన్ చేసిన ఆ MSME యొక్క ఓనర్ ఉమెన్ అనుకోండి, దానికి అడిషనల్ సబ్సిడీ ఇస్తారు. ఉన్న సబ్సిడీకి ఇంకా అడిషనల్ సబ్సిడీ ఎంత ఇస్తుండే, 10% ఇస్తుండే. ఆ 10% సబ్సిడీ ఎంత అవుతుండే, 10 lakhs అవుతుండే. దాన్ని ఇప్పుడు ఎంతకు ఇంక్రీజ్ చేయడం జరిగింది, 20%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. 20%కి ఇంక్రీజ్ చేయడం వల్ల అదెంత అయింది, 20 lakhs అయింది. SC/ST ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు TPRIDE అనే స్కీమ్ కింద 35% సబ్సిడీ ఇస్తుండే. 35% సబ్సిడీ అంటే ఎంత, 75 lakhs ఉండే. కానీ ఇప్పుడు ఎంత పర్సెంట్ సబ్సిడీ చేసినాం, 50% సబ్సిడీ చేసినాం. 50% సబ్సిడీ అంటే ఎంత, 1 crore rupeesగా మారడం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ గైస్. రైట్. ఎన్ష్యూరింగ్ ఈజీ యాక్సెస్ టు రా మెటీరియల్స్. ఇప్పుడు ఏంటి సార్, రా మెటీరియల్స్ గురించి, ఫైనాన్సెస్ గురించి మాట్లాడడం. ఎస్టాబ్లిషింగ్ కామన్ టెస్టింగ్ సెంటర్స్. చూడండి సార్, ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ ఎస్టాబ్లిష్ 10 new CFCs. 10 కొత్త CFCsని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద 10 districts విత్ ది హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ MSMEs. ఏ 10 జిల్లాలలో అయితే హైయెస్ట్ MSMEs ఉన్నాయో ఆ 10 జిల్లాలలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ CFC అంటే కామన్ ఫెసిలిటీ సెంటర్. ఓకేనా, with the highest institute of with a view to ultimately providing one common facility center in every district. దానివల్ల ఏమైతే one common facility center అనేది ఉండడం వల్ల అక్కడ రా మెటీరియల్స్ అనేది దొరికే అవకాశం అనేది చాలా వరకు పెరుగుతుంది.
According access to CFCs will be provided to MSMEs at a discounted rate. అక్కడ డిస్కౌంట్ రేట్ కూడా MSMEs కి ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి. CFCs can provide MSEs with affordable access to facilities for the testing of the quality of raw materials. వాళ్ళ raw materials యొక్క క్వాలిటీని కూడా వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవచ్చు. The location of the CFCs will be decided with the intention of ensuring equitable access. అంటే ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉంటే CFC ఇక్కడ ఉండదు, ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ ఉంటే CFC కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, అందరికీ యాక్సెసిబుల్ ఉండే విధంగా వాటిని CFCస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ అడిషనల్లీ ఎస్టాబ్లిష్ క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్. ఓకేనా, క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ త్రూ ఏ PPP మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. CBTFs will be established for plastic products, bulk drug manufacturing and garment processing clusters. The government of Telangana will also incentivize large and mega industries with BIS certified in-house testing facilities that allow MSMEs to access these services. So, ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ గవర్నమెంట్ అనేది తీసుకొని రాబోతున్నది మన MSMEs కోసము. సో ఇంప్రూవింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ లేబర్ మార్కెట్స్. దిస్ లేబర్ మార్కెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం లేబర్ మార్కెట్ గురించి ఆల్రెడీ మాట్లాడడం, మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాము. సో సెట్టింగ్ అప్ ఏ తెలంగాణ స్కిల్లింగ్ యూనివర్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది. ఓకేనా, తెలంగాణ స్కిల్లింగ్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెడతారు సార్? ఉన్న స్కిల్ని పోగొట్టడానికా? కాదు కదా సార్, స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ సెట్టింగ్ అప్ ఏ తెలంగాణ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఇన్ ది స్టేట్. ది గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ కోర్సెస్ రిలవెంట్ టు MSME సెక్టార్, particularly focusing on manufacturing and industry knowledge are offered to ensure upskilling of the young talent in Telangana. అంటే ఒక స్కిల్లింగ్ యూనివర్సిటీని తీసుకొచ్చి, ఒక స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ పైన, ఇండస్ట్రీ పైన నాలెడ్జ్, యూత్కి నాలెడ్జ్ వచ్చేలాగా కోర్సెస్ని పెట్టడం అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ సార్. దానివల్ల స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా వరకు పెరుగుతారు. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మ్యాన్ పవర్ ఒకటి ఉండడమే ఇంపార్టెంట్ కాదు, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. Relevant courses will include advanced manufacturing techniques, okay na? Right. Industrial management and operations, technical skills and trades and information technology and digital skills will be tailored to cater to the needs of Telangana's thrust sectors such as pharmaceuticals and food processing whenever necessary. అంటే సార్ మంచి ఇండస్ట్రీస్కి కావాల్సినవి ఏవైతున్నాయో అటువంటి కోర్సెస్ని నేర్పిస్తారు సార్. ఏ కోర్సెస్ని నేర్పిస్తే వాడు మార్కెట్లో నిలబడగలుగుతాడో, ఏ కోర్సెస్ని నేర్పిస్తే వాడు మార్కెట్కి ఉపయోగపడగలుగుతాడో అటువంటి కోర్సెస్ని నేర్పించడం జరుగుతుంది. సచ్ MSME ఫ్రెండ్లీ ట్రైనింగ్ విల్ బూస్ట్ జాబ్ క్రియేషన్ ఇన్ ద స్టేట్ అండ్ ఎన్ష్యూర్ రోబస్ట్ గ్రోత్ ఆఫ్ ఇట్స్ MSME సెక్టర్. అంతే కదా సార్, MSME జాబ్ ఫ్రెండ్లీ చదివే కావాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదివినాం సార్, నార్మల్ డిగ్రీ BA, ఏం జాబ్ వస్తుంది సార్ దానివల్ల? డైరెక్ట్లీ ఏ జాబ్ రావట్లేదు. BCom చదివినాం, ఏం జాబ్ వస్తుంది? నథింగ్. అది కాక సపరేట్గా ఏదో వెతుక్కోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇది చదువుకోవడం నేను, అవునా కదా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంక్లూజన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. చూడండి, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, DEET, డీట్ అంటాం దీన్ని మనం. ఇది కూడా ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ క్రియేటెడ్ డీట్ ఫుల్ ఫామ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, ఏ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ టు సింప్లిఫై టాలెంట్ డిస్కవరీ ఇన్ ద స్టేట్. టాలెంట్ డిస్కవరీని ఈజీగా సింప్లిఫై చేయడానికి వచ్చిందే మన డీట్ అనమాట. దిస్ బై కనెక్టింగ్ స్కిల్డ్ జాబ్ సీకర్స్ ఇన్ ది స్టేట్. మనం మాట్లాడుకున్నట్టు, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక పూల్ క్రియేట్ చేస్తుంది. ఆ పూల్లో ఎవరు ఉంటారో? స్కిల్డ్ జాబ్ సీకర్స్ ఉంటారో, వాళ్ళకి ఎవరిని కనెక్ట్ చేయడం జరుగుతుంది? ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. టు ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దట్ ఆర్ యాక్టివ్లీ రిక్రూటింగ్. అంటే ఒక డీట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో నీ స్కిల్ ఏంటిది, వాట్ యూ కెన్ డూ, అవన్నిటితో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, ఎంతమంది ఉన్నారు, ఈ పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది అని. సో ఇప్పుడు నువ్వే ఒక ఎంప్లాయర్ అనుకో, నువ్వు ఎంప్లాయర్వి, నీకు ఒక జాబ్, నువ్వు ఒక కంపెనీ ఉంది, యూ కెన్ కమ్ టు డీట్ అండ్ యూ కెన్ సర్చ్ అండ్ నీకు ఇక్కడ దొరుకుతారు. సో తెలంగాణ గవర్నమెంట్ షెల్ ఎన్ష్యూర్ దట్ డీట్ ఇంటిగ్రేట్స్ అప్రెంటిస్షిప్స్ అండర్ ది ప్లాట్ఫామ్. Through this integration with DEET, the government shall reduce the search cost of labor for the MSMEs. అంటే లేబర్ని వెతుకడం, లేబర్ని హైర్ చేసుకోవడం కూడా ఒక టాస్కే సార్ చిన్న చిన్న MSMEస్కి. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్లో నుండి MSMEs బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో దిస్ విల్ బి యూస్ఫుల్ బోత్ ఫర్ ది ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్. టెక్నాలజీ సార్, ఐడెంటిఫైయింగ్ టెక్నాలజీ నీడ్స్ ఆఫ్ MSMEs విత్ ఇన్ 3 months ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ పాలసీ. అంటే ఈ పాలసీ రిలీజ్ అయిన 3 months లోపు, అంటే ఇప్పటి నుంచి 3 months లోపు
ఇప్పటి నుండి 3 months లోపు ది గవర్నమెంట్ విల్ కమిషన్ ఏ కాంప్రహెన్సివ్ స్టడీ టు రివ్యూ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ అడాప్షన్ ప్రాక్టీసెస్ అక్రాస్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ది స్టేట్. అంటే ఇప్పటి నుండి 3 నెలల లోపు గవర్నమెంట్ స్టడీ చేయడానికి ట్రై చేస్తుంది సార్. ఏం స్టడీ చేయడానికి ట్రై చేస్తుంది, అసలు ఎటువంటి టెక్నాలజీ ఉంది మన తెలంగాణలో అండ్ ఎటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు ఎంఎస్ఎంఈస్ మన తెలంగాణలో అనేదాన్ని స్టడీ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా. దిస్ స్టడీ విల్ పబ్లిష్ ఏ కేటలాగ్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ మెషినరీ దట్ ఎంఎస్ఎంఈస్ కెన్ అడాప్ట్ టు అప్గ్రేడ్ దేర్ ప్రొడక్షన్ లైన్స్. అంటే తర్వాత వాళ్ళన్ని చేసిన తర్వాత ఎవరు ఏం వాడుతున్నారో అనేది వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా చేంజ్ అవ్వచ్చు, ఎట్లా అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎటువంటి కొత్త మెషిన్స్ని తీసుకొచ్చుకోవచ్చు, ఇటువంటి వాటికి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో డెడికేటెడ్ ఫండ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఓకేనా. డెడికేటెడ్ ఫండ్, ఒక సపరేట్ ఫండ్ తీసుకొస్తున్నాం చూడండి. ది గవర్నమెంట్ విల్ కాన్స్టిట్యూట్ ద యంత్రం ఫండ్. వాట్ ఇట్ ఈస్ యంత్రం ఫండ్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎంఎస్ఎంఈస్ కోసం వాళ్ళ టెక్నాలజీ అప్గ్రేడ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో తీసుకొచ్చిన ఫండ్ ఏంటిది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, యంత్రం ఫండ్. యంత్రం అంటే ఏంటి సార్, మెషినరీ. కొత్త మెషినరీ అంటే ఏంటిది, కొత్త టెక్నాలజీ కదా, ఆ పాయింట్ అర్థం చేసుకోండి. సో యంత్రం ఫండ్, ఎ స్పెషల్ ఫండ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఫర్ వాట్ ఇట్ ఈస్, ఫర్ ది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ మోడర్నైజేషన్ ఇన్ ది ఎంఎస్ఎంఈ సెక్టార్. ఎంఎస్ఎంఈ సెక్టార్లో మోడర్నైజేషన్ ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త డెడికేటెడ్ ఫండ్ ఏంటి అంటే దట్ ఈస్ యంత్రం ఫండ్. సో చూడండి, ఎంఎస్ఎంఈ సెక్టార్ టు ఎంకరేజ్ ది అడాప్షన్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫెక్టివ్ ప్రాసెసెస్ అండ్ మిషనరీ దట్ విల్ యాక్సలరేట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ది స్టేట్. అంతే కదా సార్, కొత్త మెషిన్ మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద గవర్నమెంట్ విల్ అలొకేట్ 100 crores. హౌ మెనీ క్రోర్స్ విల్ బి అలాటెడ్? గవర్నమెంట్ విల్ అలాట్ 100 crores ఇన్ ది నెక్స్ట్ 4 years. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, 4 years ఇక్కడ 5 years కాదు, దిస్ ఈస్ 4 years టు ది యంత్రం ఫండ్. అంటే రాబోయే 4 సంవత్సరాల కోసం గవర్నమెంట్ ఈ యంత్రం ఫండ్ అనే దానికోసం 100 crores-ని అలాట్ చేయబోతోంది. కాగ్నిజెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ పే బ్యాక్ ఫ్రమ్ ది టెక్నాలజీ అప్గ్రేడ్స్ మేనిఫెస్ట్ అ సిగ్నిఫికెంట్ టైమ్. సో like the government will provide monetary assistance through the yantram. Sir, government monetary assistance kuda provide cheyabothundi. The fund will operationalize within a period of 6 months from the publication of this policy. Ee policy ivala ninna 3 days back publish ayindi sir. Ippa nunchi 6 months lopu ee yantram anedi raavadam jarugutadi. So IPR registration kosam kuda government help chestadi sir. Under T-Pride, government currently offers 100% subsidy on the expenses incurred for the patent registration limited to rupees 3 lakhs for SC/ST. పేటెంట్ రిజిస్ట్రేషన్ అంటాం కదా సార్, ఐపీఆర్ అండర్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ విల్ కంటిన్యూ టు డూ సో. అండర్ టీ-ఐడియా గవర్నమెంట్ విల్ నౌ ఆఫర్ 100% సబ్సిడీ ఆన్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ పేటెంట్ రిజిస్ట్రేషన్ అప్ టు 2 lakhs ఫర్ ఆల్ అదర్ ఎంఎస్ఎంఈస్. అంటే పేటెంట్ రిజిస్ట్రేషన్ కోసం మనం ఏమైతే డబ్బులు ఖర్చు పెడుతున్నామో సార్, దాన్ని కూడా గవర్నమెంట్ మళ్ళీ మనకు తిరిగి చెల్లిస్తుందంట. సో ఇంప్రూవింగ్ యాక్సెస్ టు మార్కెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ensuring spillover of benefits of MSMEs located closer to industrial clusters చూడండి. The government will support co-location of MSMEs that are part of supply chains of large scale multinational companies setting up base in Telangana. అంటే ఏవైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి కోలొకేషన్గా మనం వీటికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కోలొకేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ నెక్స్ట్ టు ది లార్జ్ స్కేల్ కంపెనీస్, ద గవర్నమెంట్ విల్ ఎన్షూర్ దట్ ది బెనిఫిట్స్ ఆఫర్ టు లార్జ్ స్కేల్ వెండర్స్ ఆర్ ఆఫర్ టు ఎంఎస్ఎంఈస్ యాజ్ వెల్. అంటే లార్జ్ స్కేల్ వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి స్మాల్ స్కేల్ వాళ్ళకు కూడా అందేలాగా గవర్నమెంట్ అనేది ఎన్షూర్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ మనకు టార్గెట్స్గా మనకు కనిపిస్తాం. అంటే ఇవన్నీ అవి ఏవైతే కన్స్టెంట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అయ్యేందుకు ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొచ్చినాయి ఇవన్నీ కలిపి. సో ఇది మనకు ఫ్లో చార్ట్ అనమాట. ఎవరు ఉంటారు అంటే స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటున్నారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఓకేనా, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ట్రాక్ ప్రాసెస్ అండ్ డాష్ బోర్డ్, లేఅవుట్, సిస్టమేటిక్ పాలసీ రిఫార్మ్స్, స్టేబుల్ ప్రోగ్రెస్ బిఫోర్ అసెంబ్లీ. అంటే ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, ఎంత ఇవన్నీ ఎంత డెవలప్మెంట్ అయినాం, ఎంత పాలసీ రిఫార్మ్స్ అనేవి ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి అనేది వాళ్ళందరూ చూడడం జరుగుతుంది. దాని కింద ఎంఎస్ఎంఈ వింగ్లో చూడండి, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్, 2 అసిస్టెంట్ డైరెక్టర్స్, 4 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు డీటెయిల్డ్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈ ఇస్తారు, ఇంప్లిమెంట్ పాలసీ రిఫార్మ్స్ అండ్ గ్రీవెన్స్ అడ్రస్ ఇవన్నీ వీళ్ళ కింద కనిపిస్తాయి. తర్వాత పాలసీ ఇంప్లిమెంటేషన్ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఉంటారు, టీజీఐఐసి, టీఐహెచ్సిఎల్ వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ కోసం ఎంఎస్ఎంఈ వింగ్ ఉంది, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కోసం థర్డ్ పార్టీస్ అండ్ బిజినెస్ ఫెసిలిటేటర్స్ ఉన్నారు. ఇదంతా హైరార్కీ అనమాట. ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఇది పాలసీ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే ఈ హైరార్కీ ద్వారా ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ కంక్లూజన్ అనేది ఉంది సార్. ఈ కంక్లూజన్ కింద మనం దాంట్లో పెద్దగా చూసేదేం లేదు. ఇన్ జనరల్ ఇన్ కంక్లూజన్ వీ కెన్ సే దట్ ఎంఎస్ఎంఈస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈస్ అనేటివి ఏ కంట్రీనైనా డెవలప్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి, చాలా కాంట్రిబ్యూషన్ ఇస్తాయి జీడిపిలో కూడా. కాబట్టి ఫర్ తెలంగాణ, పర్టికులర్లీ తెలంగాణలో ఎంఎస్ఎంఈస్ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా బాగా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2024లో ఈ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు సో ఎంఎస్ఎంఈ పాలసీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాజిటివ్ పాయింట్, రైట్? అన్ని గవర్నమెంట్ పాజిటివ్గా చెప్పడం జరిగింది. కానీ అంత పాజిటివ్గా బయట ఉండకపోవచ్చు. బట్ మనకు పొలిటికల్గా పోవాల్సిన అవసరం లేదు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. అవన్నీ తీసుకోవడం జరిగింది. Try to listen to this class very carefully, and after listening to this class, please go through the document for your more clarification. Okay, right? So I'll meet you in the next class. Until then, thank you so much.